నమస్కారం ఫ్రెండ్స్. మనము నిన్నటి నుంచి యూట్యూబ్లో, తెలుగు టీవీ ఛానల్స్లో ఆంధ్రాలో ఒక హెడ్ మాస్టర్, జిల్లా పరిషత్ స్కూల్ హెడ్ మాస్టర్ సాష్టాంగ నమస్కారం పెట్టి బింగిళ్ళు చేసి తన అసహనము, తన అంటే నిర్వీర్యంగా మారిపోయే అంటే ఆ ఫీలింగ్ని బింగిళ్ళ రూపంలో తనకు తాను పనిష్మెంట్ ఇచ్చుకునే ఒక వీడియో వైరల్గా మారింది. అది కొన్ని టీవీ ఛానల్స్ కవర్ చేశాయి. ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉందా అని ఏబిఎన్లో వెంకటకృష్ణ ప్రశ్నించడం జరిగింది. దీనికి పరిష్కారం ఉందా? మనము ఈ సమాజంని కరెక్ట్ చేయడానికి, రిఫార్మ్స్ తేవడానికి ఆసక్తి గలవారు ట్రై చేస్తూనే ఉంటారు. కానీ ఆ ట్రై చేసే వాళ్లకు ఒక అవేర్నెస్ ఉండాలి. తప్పకుండా మన ప్రయత్నం 100లో 2 3 మార్చవచ్చు. నేను నా వీడియో చేసేటప్పుడు కూడా ఒక 3% ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. 97% జనాలు మారారు అని దృఢ నిశ్చయం, దృఢ సంకల్పంతోనే వీడియోస్ చేస్తూ ఉంటారు. అయితే సమాజంలో ఈ మార్పుకు, ఈ మార్చే వాళ్లకు, ఈ సమాజం మారాలి అని ఆసక్తి కలవారికి ఏమైనా ప్రాముఖ్యత ఉందా, ఇంపార్టెన్స్ ఉందా? అసలు ఈ ప్రిన్సిపల్ చేసిన చర్య కరెక్టేనా? దీనివల్ల ఏం సమాచారం పోతుంది? అసలు ఇలాంటి చర్యలు ఒక ప్రిన్సిపల్ అన్ని విధాలుగా ట్రై చేసి సోషల్ మీడియా మాధ్యమంగా దీనికి పరిష్కారం వెతకడం ట్రై చేశాడా? ఇదని ఆలోచించవలసిన ప్రశ్న. అయితే నిన్న ఏబిఎన్లో వెంకటకృష్ణ ఆ హెడ్ మాస్టర్కి నారా లోకేష్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్, మీ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను, మీరు బాగా ట్రై చేశారు, మేము మీతోనున్నాము. ఇది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వవలసిన స్టేట్మెంట్. అయినా నారా లోకేష్ ఒక బయటి దేశంలో తన బిజినెస్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న, అంటే బయటి దేశాల్లో ఎడ్యుకేషన్ చూసిన వ్యక్తి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా మారి ఫ్రస్ట్రేషన్లో తనకు తోచిన మార్గంలో ఒక హెడ్ మాస్టర్ ప్రజలు
లో చైతన్యం రావాలని చేసిన ప్రయత్నము మంచిదే అనటము ఎంతవరకు కరెక్ట్? నా ప్రకారం నారా లోకేష్ హెడ్ మాస్టర్ని అప్రిషియేట్ చేయొద్దు. హెడ్ మాస్టర్ అంటే తన నిర్లిప్తత, తన అసహనం, తన చేతగానితనం బహిరంగంగా చూపించడము ఒక గవర్నమెంట్కి తల తెగ్గొట్టేటయి. అంటే తల దించుకునే ఈ ప్రయత్నం జరిగింది. హెడ్ మాస్టర్ని మేము మీతోనున్నాం, మీరు చేసిన ఎఫర్ట్ అభినందనీయం అనేదే తప్పు స్టేట్మెంట్. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ తమ స్టేట్లో తమ ఆధ్వర్యంలో ఒక హెడ్ మాస్టర్ ఆప్షన్ లేకుండా ఇలాంటి పిరికి చర్యలు చేపట్టడం ఆ గవర్నమెంట్కే తలవంపు. అంటే హెడ్ మాస్టర్ చేసింది తప్పు అంటలేను, హెడ్ మాస్టర్ చేసింది ఒప్పేనా అని అడుగుతాను. హెడ్ మాస్టర్ చేసింది తప్పు కాదు, తనకు తోచిన ప్రయత్నం చేశాడు. ఆయన చెప్పింది ఏమంటే, మేము మా సైడ్ నుంచి అన్ని ప్రయత్నాలు చేసినా సమాజంలో ఉన్న పిల్లలు మారట్లేదు, దానివల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సమాజంలో స్కూలు పాత్ర ఎంత? ఇప్పుడు ఈ హెడ్ మాస్టర్ ఏమనుకుంటున్నా అంటే, ఈ సమాజంలో స్కూలు పాత్ర, ఒక ప్రిన్సిపల్గా నా పాత్ర చాలా ఎక్కువ ఉంది. పిల్లలు బడిలో వచ్చి సీరియస్నెస్ లేదు, చదువుకుంటలేరు, మేము చెప్పినా వింటలేరు, పనిష్మెంట్ ఇవ్వలేము. వీటి కారణంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పిల్లల్లో మార్పు వస్తలేదు. దానికి కారణం పిల్లలే. కనుక పిల్లలు మాట వినటం లేదు కాబట్టి, దాన్ని ఏమీ దండన లేదు కాబట్టి నన్ను నేను దండించుకుంటున్నా. అయితే ప్రిన్సిపల్ తనను తాను దండించుకుంటే ఆయన నోటలు చెప్పిండు, ఒక 3 నుంచి 4% మారొచ్చు. ఆ మార్పునే నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు నారా లోకేష్ చెప్పింది, ఆ ప్రిన్సిపల్ చేసింది రెండు కలిపితే ఏమంటే, ప్రతి టీచరు, ప్రతి హెడ్ మాస్టరు, ప్రతి ప్రిన్సిపలు, ప్రతి స్కూల్లో ఇలా వింగిళ్ళు తీసి పిల్లలు మంచిగా చదువుకోవాలని తిరుపతికి మోకాళ్ళపై మెట్లెక్కి, కొంతమంది మొక్కులు తీర్చుకోవడానికి దొర్లుకుంటూ ఆ స్కూల్ చుట్టూ గ్రౌండ్లో ప్రదక్షిణలు వేసి, అంటే మీ ఎఫర్ట్ని మేము అభినందిస్తున్నాం అనొద్దు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను సిగ్గుపడుతున్నా, మీరు తలదించుకునే సిచ్యువేషన్ తెచ్చినందుకు నారా లోకేష్గా నేను సిగ్గుపడుతున్నా అనాలి. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే, అది తన మినిస్ట్రీ కిందే ఉంటే, తల దించుకోవలసిన చోట ఒక ప్రిన్సిపల్ని అభినందిస్తున్నా, నేను మీతోనున్నా. ప్రిన్సిపల్ తన పరిధి లేకపోయినా తన పరిధిని దాటి సొసైటీని రిఫార్మ్ చేద్దామని ఒక కంకణం కట్టుకొని తనను తాను పనిష్మెంట్ ఇచ్చుకున్నాడు. అంటే ప్రిన్సిపల్ నారా లోకేష్ కన్నా 10 రెట్లు బెటర్. నారా లోకేష్ ఒక మినిస్టర్ అయి ఉండి తన పరిధిలో అన్ని శక్తులు ఉన్న ఒక జిల్లా పరిషత్ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ విధి లేక తనకు తాను పనిష్మెంట్ ఇచ్చుకున్నాడు అంటే
అది నారా లోకేష్కి తలవంపుగా మారి ఆయనకు ఏమైనా అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ వింతేమంటే నారా లోకేష్ చర్యలు తీసుకున్నా, నారా లోకేష్ బంపర్ ఆఫర్లు ఇచ్చినా ఈ సమాజం మారుతుందా? పిల్లల్లో చేంజ్ వస్తుందా? ప్రిన్సిపల్ తన పరిధిలో పనిచేసి తానే బింగిళ్ళు తీసి తనకు తాను పనిష్మెంట్ ఇచ్చుకున్నాడు. రేపు నారా లోకేష్ కూడా ఒక బహిరంగ సభ పెట్టి పిల్లలది తాను బింగిళ్ళు తీసి తాను సాష్టాంగ నమస్కారాలు చేస్తే ఈ సొసైటీలో పిల్లల్లో చేంజ్ వస్తుందా? రాదు. రాదు. ఇప్పుడు నేను మా బాబుతో నేను అదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. మా బాబును గవర్నమెంట్ స్కూల్ వేసిన. ఆ గవర్నమెంట్ స్కూల్ వేసి పరీక్ష చేస్తున్నా. పిల్లవాడు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ఎంత రిస్క్ చూడండి. 10th ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్న మా బాబు పర్సంటేజ్ తక్కువై అనుకోకుండా ఫెయిల్ అయితే, బాగా తెలివి ఉన్న మా బాబు అంటే మీరు అనుకుంటుండొచ్చు తెలివి ఎట్లుంటుంది, మంచి మెమరీ పవర్ ఉంది, 3rd క్లాస్లోనే ఒక 40-50 స్తోత్రాలు అవి కంఠస్థం వస్తాయి, చాలా డిఫికల్టీ, ఓవరాల్ ఇంటెలిజెంట్. కానీ ఆ బాబు తండ్రి ఎంత దారుణంగా ఉన్నాడంటే తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్ వేసేసి. మొన్న నేను మా బాబు కలిసి లెక్కేసుకున్నాను. 10th క్లాస్ వరకు మా బాబుపై నేను ఫీజు రూపేణ ఎంత ఖర్చు పెట్టినా. లెక్క తేలిందేమంటే 67,000 ఖర్చు పెట్టిన. అంటే ఎల్కేజీ స్టేజ్ నుంచి 10th వరకు నేను ఖర్చు పెట్టింది 67,000. డబ్బు లేదని కాదు. ఆ ఎక్స్పెరిమెంట్కి మా బాబు కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు నాదే ఒక డేరింగ్ స్టెప్ అయితే మా బాబు ఒప్పుకోవడం, ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి పోతానా అనడం ఒక అప్రిషియేట్ చేయదగ్గ చర్య. నేను ఆ బాబు ముందు చెప్పను, కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న ఒక పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో తన నాన్న వేస్తుంటే కిమ్ అనకుండా జాయిన్ అయిపోయాడు. టోటల్ ఖర్చు ఇప్పటి వరకు 67,000 మాత్రమే. వేరే వాళ్ళ పిల్లలు లెక్కేస్తే సుమారు 5 లక్షల నుంచి 10-12 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. 5 లక్షల నుంచి 8, 9, 10, 12 డిపెండ్స్ ఆన్ ప్రైవేట్ స్కూల్స్ రెప్యుటేషన్, పేరెంట్ యొక్క ఫైనాన్షియల్ మజిల్ లెక్కేస్తే. అయితే ఈ ప్రిన్సిపల్ బింగుళ్ళు తీసేది, తనను తాను పనిష్మెంట్ తీసుకునేది, ఇవి చూస్తే నాకు ఒక రకమైన అసహనం. అసలు వీళ్ళకు గ్రౌండ్ రియాలిటీస్ తెలుస్తున్నాయా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, ఎడ్యుకేషన్ మినిస్టర్కి? మన తెలంగాణలో అయితే ఎడ్యుకేషన్ నాకిపోయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ సవితా ఇంద్రారెడ్డి వస్తుందేమో అని భయం పుట్టుకుంది. వచ్చినా వస్తుంది, చెప్పలేము. ఆ మహాతల్లి కేసీఆర్ అపాయింట్ చేసిన మినిస్టర్ అంటే వాళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. అయితే ఓవరాల్ ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో అసలు ఏమైనా రిఫార్మ్స్ తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? నేను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా. ఇవాళ కాన్సన్ట్రేషన్ పెట్టినండి. ప్రభుత్వము ఎడ్యుకేషన్ మెటీరియల్లో, సిలబస్లో
లేదా టీచింగ్ మెథడాలజీలో, ఇవన్నీ వేరే వేరే సబ్జెక్ట్స్. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు 10th వరకు ఉన్న సిలబస్ చూస్తే, ఇప్పుడు నాకు 10th సిలబస్ ఇస్తే ఫెయిల్ అయిపోతా. 10th సిలబస్ ఇప్పుడు నాకు ఇస్తే నా బ్రెయిన్తో నేను సాల్వ్ చేస్తే ఫెయిల్ అయిపోతా. అంటే నేను చదివిన 10thకు ఇప్పుడు చదివిన సిలబస్కి నక్కకు నాగలోకానికి ఉన్నది డిఫరెన్స్. అంటే నాకన్నా 3 రెట్లు తెలివి గల వ్యక్తి ఉంటే కానీ ఆ 10th పాస్ కాలేడు. అంటే ఇప్పుడు మా బాబు 10th పాస్ అయ్యిందంటే నాకన్నా 3 రెట్లు తెలివి ఎక్కువ ఉన్నట్టే, ఎవడైనా కానివ్వండి. అది నిజం. ఇప్పుడు నాకు 10th ఇస్తే ఫెయిల్ అయిపోతాను, సాల్వ్ చేయలేదు. అది ఏం ఫిజిక్స్, అది ఏం మ్యాథ్స్, 3 రెట్లు ఉంది సిలబస్. సోషల్ కూడా ఇంత లా ఉంది బుక్, భగవద్గీత ఉన్నట్టు. అది ఏం సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, అది ఏం తెలుగు. హిందీ ఏం హిందీ, ఫస్ట్ లాంగ్వేజ్ హిందీలో కూడా అంత టఫ్ లేదు, ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ హిందీ అంత టఫ్. అంటే పిల్లలను అసలు టెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా ఫ్యూచర్ కోసం ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా, లేదా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్ సెక్టర్లో? రోడ్లు ఉడుస్తున్న వాళ్ళు, అంట్లు దమ్ముకునే వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయే రోజుల్లో, నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో మా బాబుని చదివించడం అన్యాయమే. కానీ ఏం జరుగుతుంది? సమాజంలో మార్పులు ఎలా వస్తున్నాయి? సమాజంలో మార్పులు అవసరానికి తగ్గట్టు వస్తున్నాయా, లేదా కొంతమంది విఘ్నత కలిగిన వాళ్ళు మార్పులు తెస్తున్నారా? ఇది ఆలోచించవలసిన విషయం. మార్పులు తెచ్చేది ఎవరు? ఆయనకు ఈ సబ్జెక్ట్లో పట్టు ఉందా? ఏ ఫీల్డ్ వాళ్ళు ఈ సమాజంలో మార్పు తెచ్చే అర్హత కలిగిన వాళ్ళు? ఇది గమనించవలసిన పాయింట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిలబస్ అప్డేట్ ఉన్న చెప్పే అధ్యాపకులకు ఆ స్థాయి ఉందా? ఒక సిలబస్ డిజైన్ చేసేటప్పుడు టీచర్స్ యొక్క స్థాయి ఈ సిలబస్ని ట్యాకిల్ చేసే స్థాయి ఉందా లేదా అనేది ఒక రీసెర్చ్ సబ్జెక్ట్. నీ సిలబస్ అంచనాలకు మించి ఉంది, అభినందనీయమే. కానీ ఈ సబ్జెక్ట్ని ట్యాకిల్ చేసే స్టేటస్ ఆ టీచర్స్కి ఉందా? పిల్లలకు ట్రైన్ చేసే ముందు ఆ టీచర్స్ ట్రైన్డ్ ఉన్నాడా? ఎస్కలేట్ అయిన పెంచబడిన సిలబస్ని పిల్లలు ట్యాకిల్ చేయాలంటే ఫస్ట్ టీచర్స్ ట్యాకిల్ చేసే సామర్థ్యం ఉందా? అంటే టీచర్కే టీచ్ చేయవలసిన టైం. అంటే తూతూ మంత్రంగా టీచింగ్ క్లాసెస్ ఉన్నాయి, అవగాహన సదస్సులు ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో సడన్గా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మార్చడం జరిగింది. ఆ టీచర్స్కే ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ వర్డ్స్కి మీనింగ్ తెలియదు, మరి లెసన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చేయలేరు కదా. మరి
ఇలాంటప్పుడు మార్క్స్ ఎలా వస్తాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. టీచర్సే సిలబస్ని ట్యాకిల్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, లేదా ఆబ్జెక్టివ్ టైప్ టీచర్సే పిల్లవాడిని అడిగినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? మళ్ళీ టీచర్స్ ఈ బ్లోటెడ్ సిలబస్ని ఎలా ట్యాకిల్ చేస్తారు? సిలబస్ సెట్ చేసిండ్రు. సిలబస్ ఎవరు సెట్ చేసిండ్రు? ఒక మహోన్నత వ్యక్తి సెట్ చేసిండు. టీచింగ్ చేసేది ఎవరు? సాధారణ టీచర్స్, డిఎస్సి గిఎస్సి పాస్ అయిన వాళ్ళు. ఎట్లా పాస్ అయినరు? దేవునికి తెలుసు. అయితే మొన్న జరిగిన ఘటన ఆంధ్రాలో, అసలు పిల్లలు ఈ మాట ఎందుకు వినరు? పిల్లలు మీ మాట ఎందుకు వినరు? ప్రశ్న బాగుంది, కానీ జవాబు అంతే ధీటుగా ఉంది. పిల్లలు మీ మాట ఎందుకు వినాలి? పిల్లలు మీ మాట ఎందుకు వినాలి అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం అని మీ జవాబు ఉండొచ్చు. అంటే పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళు మీ మాట వినాలి. మీకు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే సత్తా ఉందా అని పిల్లగాడు ఒకడు అడిగింది అనుకోండి, మీ జవాబు ఏముంటుంది? మా డ్యూటీ మేము చేస్తాం. అదే పాయింట్. మీ డ్యూటీ మీరు చేస్తారు, కానీ ఆ పిల్లవాడు మారాలి అంటే మీ డ్యూటీని విడిచిపెట్టి మీరు సంకల్పం చేస్తే కానీ వాళ్ళ జీవితాలు మారవు. ఒక టీచర్ విభిన్న బ్యాక్గ్రౌండ్స్ కలిగిన వ్యక్తి జీవితాన్ని మార్చగలడా? ఇప్పుడు ఒక క్లాస్లో బాపనోడి దగ్గర నుంచి, రెడ్డిల దగ్గర నుంచి, కమ్మలు, కాపులు, గౌడ్లు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, నేత కార్మికులు, కూలీ నాలి చేసేటోళ్ళు, ట్రైబల్స్, అంటే డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు. ఈ స్టూడెంట్స్ని ఒకటే యాటిట్యూడ్ గల టీచర్ మార్చగలడా? డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ అలవాట్లు, డిఫరెంట్ సంస్కృతులు గల స్టూడెంట్స్ని ఒకటే యాటిట్యూడ్ ఉన్న టీచర్ మార్చగలడా? మార్చలేడు. ఎందుకంటే టీచర్ కూడా తన ఒక సొంత యాటిట్యూడ్, సొంత ఫైనాన్షియల్ మజిల్, సొంత బిలీఫ్స్ ఉంటాయి. అంటే ఒక టీచర్కి, ఒక ప్రిన్సిపల్కి సెట్ ఆఫ్ బిలీఫ్స్, సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, సెట్ ఆఫ్ మెథడ్స్ తెలుసు, అంతే. సెట్. ఇక్కడ క్లాస్కి వచ్చేసరికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ పేరెంట్స్. పేరెంట్ తాగుబోతుంటాడు. ఒక ప్రిన్సిపల్ పిలిచి మీరు మంచి అలవాట్లు నేర్పండి పిల్లవాడికి అంటే అంటాడు పేరెంట్. అంటే నాకు మంచి అలవాట్లు లేవా అని అడుగుతాడు పేరెంట్. అప్పుడు ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? మా దగ్గర అది కామన్ అంటాడు. ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. వెన్ ఇట్ కమ్స్ టు కల్చర్, ఎకనామిక్ situation, cultural situation, human behavior, attitude, respect towards education and use of education. Education మాకు ఎక్కడ వరకు యూజ్ అవుతుంది? ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక విషయంలో ఫెయిల్ అవుతుంది. ప్రతి మనిషికి ఎడ్యుకేషన్ అవసరం అనేది పచ్చి అబద్ధం. ప్రతి మనిషికి ఎడ్యుకేషనే కావాలి అనేది పచ్చి అబద్ధం. ఆ అబద్ధాన్ని మీరు తిరగరాయడానికి, సమాజంలో ఇమడింపజేయడానికి, మీకు జీతాలు వస్తున్నాయి కదా అని ప్రతి స్టూడెంట్ని రిఫార్మ్ చేయడానికి, మీకు తప్పుడు పేరు వస్తుంది, రిజల్ట్ రాదు అని పిల్లలపై ఒత్తిడి పెంచడం నేరము.
ఒక పేరెంట్కి తన చైల్డ్ ఎడ్యుకేటెడ్ అయితేనే సంపాదించగలడు అనే భరోసా ఎప్పుడో పోయింది. ఒక పీజీ చేసిన టీచర్కి జీతం 4,000, 5,000, 6,000, 8,000. కార్పొరేట్ స్కూల్ అయితే 12,000, 15,000. అది 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ గల టీచర్కి. ఒక స్విగ్గీ జొమాటో వాడు ఒక నెలలో 25,000-30,000 సంపాదిస్తాడు. ఒక ఆఫీస్ బాయ్ జీతం 12,000. ఒక హౌస్ కీపింగ్ పర్సనల్ శాలరీ 12,000. అంటే 7th ఫెయిల్ అయినోనికి 12,000 జీతం. స్విగ్గీ జొమాటో నడిపిన వాడికి, అంటే 2 వీలర్ స్కిల్ వచ్చి సెల్ ఫోన్ ఆపరేట్ చేసిన వాడికి 25,000-30,000 జీతం. అదే పీజీ చేసిన ఒక టీచరు బేసిక్ జీతం 3-4,000 ఉంటుంది. రోజుకు 30 రూపాయలు లెక్క, రోజుకు 100 రూపాయలు లెక్క, రోజుకు 100 రూపాయలు లెక్క. పాల ప్యాకెట్ 60 రూపాయలు. అంటే ఒక టీచరు ఒక నెల సంపాదించి రోజుకు 1.5 లీటర్ పాలు కొనే స్థాయి ఉంది ఆమెకు. అంతే. అంటే ఆమె నెలంతా పనిచేస్తే 1 లీటర్ పాలు కొనవచ్చు ఫ్యామిలీ కోసం. అది ఆమె నెలవారీ జీతం. ఆమె పీజీ చేసి ఉంటుంది, టీటీసీ చేసి ఉంటుంది, అడ్డమైన డిఎస్సీలు చేసి ఉంటుంది. రోజుకు మినిమం 8 గంటలు నిలబడే చెప్పాలి, గొంతు చించుకొని అరవాలి, ఉన్న 30-40 స్టూడెంట్స్ యొక్క పురోగతి చూడాలి, పేపర్ కరెక్షన్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి, రిజల్ట్ తీసుకురావాలి, చివాట్లు తినాలి. స్టూడెంట్స్ టీచ్ చేయడానికే పుట్టి పెరిగినట్టు ఒక టీచరు 4,000 నుంచి 10,000 లోపే పనిచేయాలి. అదే ఒక 7th పాస్ అయి కాని వాడు ఈజీగా 12,000, 15,000, సెక్యూరిటీ గార్డు 10,000, 12,000 సంపాదిస్తాడు. ఒక టీచర్ జాబ్ సెక్యూరిటీ గార్డ్ కన్నా హీనమైన జాబ్. ఇప్పుడు అదే టీచర్ పోయి ఏటీఎంలో కూర్చుంటే 12,000 వస్తాయి, 8 నుంచి 12,000 వస్తాయి. అదే టీచర్ 8 గంటలు కూర్చొని నిలబడి 30 మంది పిల్లలకు, 50 మంది పిల్లలకు గొంతు చించుకొని అరిచి చెప్పితే 8,000 రావు. అంటే సమాజానికి ఏమి ఇన్ఫర్మేషన్ పోతుంది, ఏం సజెషన్ పోతుంది? చదువుకున్నోని కన్నా సాకలన్న మేలే. గద్దర్ ఎప్పుడో వాడిండు, అయ్యానే చదువుకున్నావు అని. ఎందుకోవు అంటే చదువుకున్నోని కన్నా సాకలన్న మేలే. కరెక్టే, అది ఫ్యూచరిస్టిక్ థాట్. అది ఇప్పుడు గంజి వేసి ఇస్త్రీ చేసిన ఖద్దర్ షర్ట్ 80 to 90 రూపీస్ ఖర్చు. ఒక తెల్ల ఖద్దర్ షర్ట్, కాటన్ షర్ట్కి ఇస్త్రీ వేసి గంజి చేస్తే 80 to 90 రూపీస్. రోజుకు 10 షర్ట్లు చేసినా 1,000 రూపాయలు టర్న్ ఓవర్. మరి ఈ కష్టపడి చదవాలనేందుకు, సర్టిఫికెట్ కోసం పోరాడాలనేందుకు వేల కొద్ది ఫీజులు ఎందుకు కట్టాలి? ఒక మనిషికి చదవకుండా నేను స్థిరపడవచ్చు అనే నమ్మకం సమాజంలో ఎక్కువైతుంటున్నప్పుడు టీచర్స్ కాదు, ఎవడు దేవుడు దిగొచ్చినా ఏం బీకలేడు. సొసైటీలో వచ్చే చేంజెస్ రివర్స్ కావు, వెనక్కి తీసుకోలేము. విడిచిన బాణం, సమాజంలో వచ్చే చేంజెస్ విడిచిన బాణం, అది వెనక్కి తీసుకోలేము, ఆ శక్తి మనకు లేదు అని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. పిల్లల్ని కొట్టకుండా వాళ్ళని మంచి మాటలు చెప్పి రిఫార్మ్స్ తేవచ్చా? 3%, 2% సాధ్యం. మరి 97% అంటే ఆ ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికలీ ఒక ప్రిన్సిపల్, ఒక టీచర్ 100 మందిలో 3% చేంజ్ తేవచ్చు అంటే
ఆ టీచర్ ముగ్గురు నలుగురికి చెప్తే సరిపోతుంది, మిగతాదంతా స్క్రాపే. మిగతాదంతా స్క్రాపే. మీరు నమ్ముతారో లేదో, మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో 9వ క్లాస్ పిల్లలు వాళ్ళకు టీసీ ఇచ్చి పంపించారు. అంటే ప్రవర్తన బాగాలేదని టీసీ ఇచ్చి పంపించారు. ఆ పిల్లలు నెలకు 15 నుంచి 18 వేలు సంపాదిస్తున్నారు. వాడు 10th తీసి పారేశారు స్కూల్లో నుంచి. వాడు 15 నుంచి 18 వేలు సంపాదిస్తున్నాడు బయట పోయి క్యాటరింగ్లా, హోటల్లా, అక్కడిక్కడ పనిచేసి, షాపులలో పాలేసి, అంటే పొద్దున పాలేసి 2 ఫంక్షన్స్ అటెండ్ చేస్తే 800 వస్తున్నాయి. పొద్దున పాలేస్తే నెలకు 3,000, 2.5, 3,000 వస్తున్నాయి. 8,000 ప్లస్ మీరు ఇమాజిన్ చేసుకోండి, 800 అంటే నియర్లీ 18,000 to 20,000 ఫంక్షన్స్లో వస్తున్నాయి, ప్లస్ ఒక 2-3 వేలు పాలలో వస్తున్నాయి. అంటే నియర్లీ 20,000 దాటిపోతుంది వాడి ఇన్కమ్. ఎవడు 9th క్లాస్లో టీసీ ఇచ్చి పంపించేసాడు. ఏం ఫరక్ పడేవాడు. ఎడ్యుకేషన్ కావాలని తపన ఏం లేదు. 10th క్లాస్ పాస్ అయిన వాడు డిగ్రీ పాస్ కావాలంటే ఇప్పుడు 6 ఏళ్ళు కావాలి. మీరు ఇమాజిన్ చేయండి, పర్ మంత్ ఈ డిబార్ అయిన అంటే 9th క్లాస్లో పీకి పారేసిన స్టూడెంట్ నెలకు 15,000 సంపాదించిన అంటే సుమారు నియర్లీ 2 లక్షలు పర్ ఇయర్ సంపాదిస్తారు అక్కడిక్కడ చేసి. పర్ ఇయర్ 2 lakhs ఇన్కమ్ 6 yearsలో. అంటే ఒక బాబు డిగ్రీ పాస్ అయి బయటపడే బాబు ఈ డిబార్ అయిన స్టూడెంట్స్ని ఇద్దరిని కంపేర్ చేస్తే, ఈ 9th క్లాస్లో పీకి పారేసి టీసీ ఇచ్చి పంపించిన స్టూడెంట్ డిగ్రీ పాస్ అయ్యే వరకు, అంటే ఆ టైం ఫ్రేమ్లో 6 yearsలో 9thలో పీకి పారేసిన వాడికి దగ్గర 12 లక్షలు ఉంటాయి. ఈ డిగ్రీ చదివిన విద్యార్థి లక్షల రూపాయల ఫీజులు కట్టి కొత్తగా మార్కెట్లో 5,000కో 8,000కో పని చేయడానికి సిద్ధపడతాడు. అంటే ఒక స్టూడెంట్ని 9th క్లాస్లో పీకి పారేస్తే వాడు సమాజంలో మంచి స్థానంలో 6 ఏళ్ల తర్వాత మంచి స్థానంలో ఉంటాడు. ఈ డిగ్రీ చదివిన విధవ 6 ఏళ్ళు చదివి మార్కెట్లో వచ్చి 8,000కు జాబ్ చేయడానికి సిద్ధపడతాడు. అంటే అప్పుడు జీవితం ప్రారంభిస్తాడు. అప్పటివరకు ఈ 9th క్లాస్లో పీకి పారేసిన వ్యక్తి 12 లక్షలు క్యాష్ తన బ్యాంకులో వేసుకుంటాడు. డిగ్రీ కాగానే అంటే 6 ఏళ్ళలో వీడు పెళ్లికి సిద్ధం ఉంటాడు. వీడు అప్పుడు ఫంక్షన్లో పోయి వడ్డిచ్చే స్టేజ్కి వచ్చి ఉంటాడు డిగ్రీ వాడు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, డిగ్రీ వాడికి జాబ్ దొరకక మళ్ళీ పోయి వాడు క్యాటరింగ్లో వడ్డిచ్చే పని దొరికింది అనుకోండి. పేరెంట్స్ డబ్బు వేస్ట్, వీడి చదువు వేస్ట్, వీడి మనక్షోభ, సమాజంలో తలెత్తుకోలేడు. అదే 9th క్లాస్ టీసీ ఇచ్చిన పిల్లగాడు వానికి ఏ సిగ్గులే, వాడు డిసైడ్ అయిపోయాడు ఇక మనకు చదువు చేత కాదు, ఎవడు అడ్మిషన్ ఇయ్యాడు, మనం పోయి చక్కగా రోజుకు 1,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. 9th టీసీ ఇచ్చినవాడు 1,000 రూపాయలు సంపాదిస్తాడు. ఒక స్లైట్లీ మెంటలీ రిటైర్డ్ ఒక పిల్లగాడు ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పని ఏమంటే ఇసుక లారీలు వస్తే ఇసుక లారీలు డంప్ చేయడం హైదరాబాద్లో, అంటే తీసేయడం ఇసుక. వాడు స్కూలు రాకన్నా ముందే రోజుకు 400 కూలి సంపాదిస్తాడు. అంటే రాత్రి డ్యూటీకి ఎక్కి 11:30, 12:30, 1కి డ్యూటీకి ఎక్కి 4:30, 5 వరకు హైవే లారీలు వస్తాయి. ఆ లారీల నుంచి ఇసుక ఒక లారీ నుంచి చిన్న లారీలకు, టెంపోలకు, దానిలకు దీనిలకు చిన్న వెహికల్స్లో డంప్ చేస్తారు, లేదా సైట్కి పోయి డంప్ చేస్తారు. రోజుకు 400 కూలి. ఆ కూలి పని రాత్రి చేసి పొద్దున్న స్కూల్కి వస్తారు. అంటే ఏం లేదైనా రోజుకు 500 సంపాదన అనుకోండి యావరేజ్. అంటే వాడు రాత్రి నైట్ డ్యూటీ చేస్తే వానికి నెలకు 15,000 వస్తుంది. నెలకు 15,000 వస్తున్నాయి. వాడికి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అవసరమా?
రేపు డే అండ్ నైట్ డ్యూటీ చేస్తే వానికి రోజుకు 1000 రూపాయలు వస్తాయి, అంటే నెలకు 30,000 వస్తాయి. బట్ 10th పాస్ అయితే ఎంత, ఇంటర్ పాస్ అయితే ఎంత, డిగ్రీ పాస్ అయితే ఎంత? అలాంటి పిల్లలకు మీరు ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయగలరు. 18 ఇయర్స్ దాటిన వాడు స్విగ్గీ జొమాటో చేసి 30,000 సంపాదించవచ్చు. డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా స్విగ్గీ జొమాటో చేసి 20-30 వేలే సంపాదించాలి. ఎందుకంటే స్కిల్ సెట్స్ అంతే, నువ్వు ఎంత చదివినా నువ్వు సంపాదించగలిగింది అంతే. అంటే 10th ఫెయిల్ అయిన వాడు స్విగ్గీ జొమాటో 18 ఇయర్స్ వచ్చినోడు కూడా 25-30 వేలే, పీజీ చేసిన వాళ్ళు స్విగ్గీ జొమాటో వాడు కూడా 30 వేలే. మరి సమాజం ఎందుకు మారుతుంది? సమాజానికి తెలిసిపోయింది విద్యతో సంబంధం లేకుండా సెల్ ఫోన్ వస్తే, ఆపరేషన్ వస్తే నేను ఈజీగా 20-30 వేలు సంపాదించవచ్చు. లేదా ఏదైనా క్యాటరింగ్ కంపెనీలో వడ్డిస్తే ఒక్క ఫంక్షన్కి 400, ఫుడ్ ఫ్రీ, రోజు స్వీట్లు, రోజు బిర్యానీలు తినవచ్చు, ఐస్ క్రీమ్లు కూడా తింటాడు. మా బాబు రోజు ఐస్ క్రీమ్ తిన్నాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ రోజు ఐస్ క్రీమ్ తింటారు. ఫంక్షన్స్లో చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తింటారు రోజు. కొన్ని ఇంటికి కూడా తీసుకొని వస్తారు, ఎక్స్ట్రా అయిందంట. అంటే ఫ్యామిలీకి కూడా లాభం, వీళ్ళకు లాభం. ఒక మెంటలీ రిటార్డెడ్ కిడ్ పర్ మంత్ 15,000 రన్ చేస్తుండు చదువుకుంటూ. వాడికి విద్య యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా తెలుస్తుంది? 10th పాస్ అయితే అవుతాడు, లేకపోతే మళ్ళీ అది ఇసుక ట్రాన్స్ఫర్ చేస్తే అదే 30,000 వస్తాయి. 15,000 వచ్చేది ఫుల్ టైం చేస్తే 30,000, లేదా మేస్త్రి పని చేస్తే ఇంకెక్కువ వస్తుంది. ప్రతి ఒక్క వృత్తి గలవాడు, ప్రతి ఒక్క లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నవాడు కూడా ఎడ్యుకేటెడ్ కావాలి అనే కాన్సెప్ట్ చచ్చుబడిందని రియలైజ్ అవుతలేదు గవర్నమెంట్. హాస్టళ్ళు తీస్తుంది, గురుకులాలు తీస్తుంది, IIITలు పెడుతుంది, IITలు కడుతుంది, ప్రైవేట్ స్కూళ్ళలో లక్షల కొద్ది ఫీజులు కడుతున్నారు. సమాజం గట్టిగా అరుస్తుంది. చదువుకున్నవాడు ఏముద్దారం చేస్తుండు? అందరిని తన్ని శంషాబాద్లో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. వాడు కంట్రీకి తీరని నష్టం చేస్తుంటాడు. ఈ చదవని సన్నాసులన్నా ఏదో కూలి నాలి పని చేసుకొని దేశంలోనే 10 మందికి సేవ చేస్తారు. పేరుకు చదువుకొని సన్నాసులు, కానీ వాళ్ళే దేశభక్తులు, వాళ్ళే పేరెంట్స్ సేవ చేసుకుంటా అక్కడనే వాడు ఉంటున్నారు దేశాన్ని. కూలీ నాలి చేయడం వల్ల మనకు తక్కువలో కూలీ దొరుకుతుంది. అంటే చదువుకోని పిల్లలు దేశానికి చాలా ముఖ్యము అనేది తెలియజేస్తారు. అది ప్రభుత్వానికి అర్థమైనా అర్థం కానట్టు యాక్టింగ్ చేస్తుంది. 7th క్లాస్ ఫెయిల్ అయిన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి మినిస్టర్ పదవి అనుభవిస్తుంటే దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది? చదువు అవసరం లేకున్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు అనే ఫస్ట్ ఇండికేషన్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తుంది తెలంగాణలో. చదువు అవసరం లేకున్నా నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోవచ్చు. మరి వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ కూలీలు, పాలేయటము, పేపర్ వేయటం తప్పేముంది? నీ ఎడ్యుకేషన్ నీకు పొట్ట నింపనప్పుడు ఎంతమంది ప్రిన్సిపాల్లు, ఎంతమంది డీన్లు వచ్చి, ఎంతమంది మినిస్టర్లు వచ్చి, ఎంతమంది గురువులు వచ్చి ఇండ్ల నుంచి గుంజుకొని వచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టి ఫ్రీ బుక్స్ గవర్నమెంట్ స్కూల్లో మా బాబు చదువుతుంది చెప్తున్నా. ఫ్రీ బుక్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ డ్రెస్, మధ్యాహ్నం భోజనం విత్ గుడ్లు, అరటిపండ్లు, ఒక్కొక్క అరటిపండు ఇంత ఉంటుంది. సాయంత్రం స్నాక్స్, పునుగులు, సమోసాలు, కూల్ డ్రింక్లు. ప్రభుత్వము ప్రతిరోజు ఒక స్టూడెంట్కి 15 నుంచి 20 రూపాయలు స్నాక్స్ ఖర్చు పెడుతుంది. మిల్లెట్ స్నాక్స్, సమోసాలు, కూల్ డ్రింక్లు, పకోడీలు మోటివేట్ చేయడానికి పిల్లలకి సాయంత్రం పూట చదవడానికి. ప్రైవేట్ స్కూల్ ఏమి ఇస్తున్నాయి? లక్షల ఫీజు మింగి ఫుల్ కాపీ కొట్టిస్తున్నాయి. మక్కి బుక్స్ ఇచ్చి కాపీ కొట్టిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్. దానికి లక్షల ఫీజులు పేరెంట్స్ చెల్లిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రైవేట్ స్కూల్లో వచ్చిన ర్యాంక్ వల్ల మన పిల్లల ఫ్యూచర్ బాగుపడుతుంది. ఏం బాగుపడదు, ఫుల్ కాపీ.
అంటే బుక్స్ పెట్టి కాపీ కొట్టి మీరు లక్షల ఫీజులు కడుతుంటారు చదువు చెప్తున్నారేమో అని. ప్రభుత్వ వాళ్ళల్లో అసలు ప్రైవేట్ కన్నా సీరియస్గా చెప్తున్నారు. అట్లీస్ట్ 10th సిలబస్ మోడల్ పేపర్లు ఇచ్చిపోతున్నారు. కొన్ని పబ్లిషింగ్ హౌసెస్ ఫ్రీ మోడల్ పేపర్స్ ఇస్తున్నారు, గ్యారంటీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. కొంతమంది వచ్చి పండ్లు స్నాక్స్ పంచిపోతున్నారు పిల్లలు మంచి చదవాలని. ఇంకా ప్రభుత్వం ఏం చేయగలదు, టీచర్స్ ఏం చేయగలరు? టీచర్లలో కొద్దిగా మార్పు రావాలి. టీచరు స్టాండర్డ్ లేరు. ఇంగ్లీష్ ఒక ముక్క అర్థం కాదు ఇప్పుడు టీచర్స్కి. ఇంగ్లీష్ మీడియం చెప్పాలి. ఎట్లా చెప్పాలి? గూగుల్లో చూసి చెప్తున్నారు వాళ్ళు. అంటే టీచర్లో ఈ ఫెసిలిటీస్ ట్యాకిల్ చేసే ఎబిలిటీ లేదు. ప్రభుత్వం అది ఫస్ట్ ఫోకస్ చేయాలి. టీచర్స్కి మీరు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకునే ఎబిలిటీ లేదు. ఫస్ట్ రిఫార్మ్స్ రావాల్సింది టీచర్స్లో. ఫస్ట్ గవర్నమెంట్లో రావాలి, సెకండ్ టీచర్స్లో రావాలి, థర్డ్ పేరెంట్స్లో రావాలి. పిల్లలు తప్పు లేదు. పిల్లలకి ఎలాంటి క్లైమేట్ ఇస్తే అలాంటి క్లైమేట్లో అడాప్ట్ అయిపోయి వాళ్ళు బతికేస్తారు. మనం ఏమనుకుంటున్నాం, పిల్లలు బతకలేరు అనుకుంటున్నాం. వాళ్ళు మనకన్నా ఇంటెలిజెంట్, వాడు ఈజీగా బతికేస్తాడు, మనకన్నా మంచి బతుకుతాడు. వాడికి ఇచ్చేస్తే వాడు ఎత్తుక్కుంటాడు దారి. కొంతమంది చెడు దారిలో పోతారు, కొంతమంది మంచి దారి ఎత్తుక్కుంటారు. కానీ నేను అదే చెప్తున్నా, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రిన్సిపల్ చేసిన అంటే దిక్కుతోచని చేసిన చర్యను అప్రిషియేట్ చేయొద్దు, సిగ్గుపడాలి. ఎవరైనా సరే, ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా సరే, ఏ మినిస్టర్ అయినా సరే. ఒక ప్రిన్సిపల్ తన పరిధిలో చేయగలిగిన పని చేసిండు. ఒక మినిస్టర్గా ఒక చేయగలిగిన పరిధేమి చేయలేరా? ఇప్పుడు కూడా లంచ్ మెనూ ఏమి, టిఫిన్ మెనూ ఏమి అని డిస్కషన్ ఉంటుంది, కానీ సిలబస్లో చేంజెస్ ఏమైనా తేవచ్చా? అసలు ఈ ముదనష్టపు మ్యాథ్స్, ముదనష్టపు సోషల్, ముదనష్టపు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ వీళ్ళకందరికీ అవసరమా? రేపు క్యాటరింగ్ బాయ్ అయ్యే వ్యక్తి అంటే ఫ్యూచర్ ఉన్న వ్యక్తికి మీరు పర్ముటేషన్ కాంబినేషన్లు, ఈ యాసిడ్ రియాక్షన్స్, బ్రౌన్ రింగ్ టెస్ట్లు, ఈ సివిక్స్, ఎకనామిక్స్, ఈ హిందీ, తెలుగు, ఛందస్సులు, పిందస్సులు, ప్రథమ విభక్తి, ద్వితీయ ఏం చేస్తారండి? ప్రథమ విభక్తి అవుతుంది, ద్వితీయ విభక్తి అవుతుంది. ఈ విభక్తులు తీసుకొని కడుక్కుంటారా? దయచేసి అందరూ ఆలోచించవలసిన విషయం ఇది. నిన్న ప్రిన్సిపల్ బింగిళ్ళు తీస్తుంటే వివిధ రకమైన కామెంట్స్, వివిధ రకమైన ఇవి పెట్టారు. సమాజం మీకన్నా ఫాస్ట్గా ఉంది, పిల్లలు మీకన్నా ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది ఇట్లా ఎడ్యుకేషన్ బట్టి మనం గంటలు కూర్చొని చదువుకుంటే వచ్చే డబ్బు అంతే, ఏం చేయకుండా టాక్టిక్స్ యూజ్ చేసి, సెల్ ఫోన్ యూజ్ చేసి, స్విగ్గీ జొమాటోలో తిరిగితే, రోడ్ల మీద తిరిగితే కూడా వచ్చే డబ్బు అంతే అని తెలుసుకున్నప్పుడు పిల్లగాడు సీరియస్గా ఎందుకు చదువుతాడు? ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది అనే సమాజంలో పిల్లవాడికి తెలిసిపోయినప్పుడు పిల్లవాడు ఇంతింత లావు బుక్స్ ఎందుకు చదవాలి? అది మనం ప్రశ్న వేసుకోవాలి. పిల్లల్ని తిట్టొద్దు. పిల్లలు మనకన్నా తెలియవాడు, వాడు కరెక్టే చేసిండు ప్రిన్సిపల్ బింగిళ్ళు తీసి. ప్రిన్సిపల్కి ఏమర్థమైంది యాక్చువల్లీ అంటే పిల్లలు మారారు, పేరెంట్స్ చెప్పినా ఇంటలేరు అంటే పిల్లలు మారరు, పిల్లలకు ఫ్యూచర్లో ఏం చేయాలనో బాగా తెలిసిపోయింది అని ప్రిన్సిపల్కి తెలుస్తలేదు. ఆయన బింగులు తీసినా, శాస్త్రాంగాలు వేసినా పిల్లలు మారారు. ఎందుకంటే పిల్లలకు మీకన్నా దూరదృష్టి ఎక్కువైంది. ఏం చేస్తే డబ్బులు వస్తాయని అర్థమైన పిల్లలకు మీరు బుక్కులు ఇచ్చి, బుక్కుల ద్వారా మీరు జ్ఞానాన్ని పొంది మీరు అంతే డబ్బు సంపాదించవచ్చు అంటే బుక్కులు ఎందుకు చదవాలి, టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? అదే టైంలో అదే పని చేస్తే దీనికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని
సూక్ష్మము గ్రహించిన పిల్లలను మీరు అప్రిషియేట్ చేసి టోటల్ సిస్టమ్ని ఎలా మార్చాలి సమాజానికి అనుగుణంగా అని ప్లాన్ చేసుకోవాల్సింది ప్రభుత్వాలు, టీచర్స్, సమాజము, పేరెంట్స్. పిల్లలు కాదు. పిల్లలకు ఆల్రెడీ దూరదృష్టి ఉంది, దివ్య దృష్టి ఉంది. ఆ దృష్టి లోపించింది పెద్దవాళ్లలో, గవర్నమెంట్లో, టీచర్స్లో, సమాజంలో, పేరెంట్స్లో. చేంజ్ రావాల్సింది అక్కడ, ఇక్కడ కాదు అని సూచిస్తూ ఈ ఇన్సిడెంట్ తర్వాత కొంతమంది చేంజ్ అవుతారు, కానీ వాళ్ళపై ఎక్కువ ఫోకస్ పెట్టి రిసోర్సెస్ వేస్ట్ చేసుకోవద్దు అని ప్రభుత్వాలకు సూచిస్తూ నమస్కారం.